నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి నుండి మున్సిపల్ కార్మికులు చలో విజయవాడ ధర్నా కార్యక్రమాలు పాల్గొనేందుకు ఉదయాన్నే బయలుదేరి విజయవాడ ధర్నా చౌక వద్దకు చేరుకొని ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రైవేటీకరణను విరమించుకోవాలని, కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రతి ఒక్క కార్మికులకు కల్పించాలని తదితర డిమాండ్లతో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మగ్దూర్, అద్దంకి కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, శారద, పెనుబాక్ ఆదాము, ఉసురుపాటి శామ్యుయల్, పలువురు మున్సిపల్ మహిళా కార్మికులు తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేయాలి. ప్రైవేటీకరణ జీవోలను రద్దు చేయాలి. మున్సిపాలిటీలు ప్రైవేట్ పరం చేస్తే ఊరుకో. మున్సిపాలిటీలు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకో. ప్రైవేటీకరణ జీవోలను రద్దు చేయాలి. ప్రైవేటీకరించే జీవోలను రద్దు చేయాలి. దీర్ఘకాలిక పాడి వాతావరణం పరిస్థితుల దృష్ట్యా ఎలినో 6 తడి పంటలు సాగుపై రైతులు దృష్టి సాధించాలని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గోవాడ గ్రామంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేస్తామని, రైతులు ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా వ్యవసాయ సమాచారం, వాతావరణ సమాచారం, భూమి వివరాలు, ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు, ఏఐ టెక్నాలజీ ద్వారా పురుగు అండ్ తెగుళ్ల సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పుట్టా సాంబశివరావు, మాకినేని ఏడుకొండలు బ్రహ్మయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, గ్రామ ఉద్యాన అధికారి శ్రీలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ అధికారి అశోక్, కోకిల తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అద్దంకి వారి సేవా కార్యక్రమంలో భాగంగా అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు బజారులో గల పాత ఆంధ్ర బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం 58వ రోజుకు చేరింది. ఈ రోజు నిరుపేదలకు, పాదచారులకు మజ్జిగ, మంచినీరు, రాగి జావా దాతల సహాయ సహకారాలతో అందజేశారు. వాసవి క్లబ్ వారి సేవలు విస్తరించనున్నట్లు ప్రెసిడెంట్ నాగలక్ష్మి, ఊటుకూరి ఉమా, అన్నపూర్ణ, తమ్మున శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు దాతగా దక్షిణాది న్యూస్ నాయుడు, గ్రంథి శాంతకుమారి వ్యవహరించారు. 14-15 జరిగింది. అలాగే రేపు సెకండ్ లెవెల్ 27-28 జరగబోతున్నది. అన్ని రీజన్లు 2 లెవెల్ అన్ని క్లబ్ల వాళ్ళు కూడా అనేక మంది ఆఫీసర్లతోటి మంచి సేవా కార్యక్రమాలు జరగాలి. అలాగే 205 రీజన్ చైర్మన్ అయినటువంటి తమ్మన శ్రీనివాసరావు గారికి ఇచ్చిన క్లబ్బులు అన్నీ కూడా చక్కగా ముందుండి అనేక సభ్యత్వాలు కానీ అన్నీ కూడా ఈ ఆర్సీలు అందరిలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నారు. తమిళపల్లి శిరీష తర్వాత తమ్మన శ్రీనివాసరావు గారు. ఎందుకంటే సభ్యత్వం తను 600 మంది చేయించింది. తమ్మన శ్రీనివాసరావు గారు 350 మంది సభ్యత్వం కట్టించారు. చాలా చాలా గ్రేటు ఈ విషయంలో. ఎందుకంటే సేవ ప్రతి మందికి తెలియాలి అంటే మన సభ్యులు ప్రతి క్లబ్ నాయకులు వెళ్ళి వాళ్ళ దగ్గరికి తెలియజేస్తారు కదా మన వాసవి సంస్థ గురించి వాళ్ళకి తెలిసేది.
అనేక విషయాలు ఇలాంటివన్నీ తెలియజేయడానికి ముందుండి నడిపిస్తున్న తమ్మన శ్రీనివాసరావు గారికి, అలాగే ముళ్ళమూరు మండలం అమరా బాల్ ప్రకాష్ గారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ దాంట్లో డస్క్ కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో చేయాలని ఆర్సీ గారి ద్వారా అన్ని క్లబ్బుల వాళ్ళని ప్రెసిడెంట్ని కోరుకుంటూ జైవాసు. అంటే ఉదయ అస్తమాన సేవలు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటర్నేషనల్ ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి ప్రతి క్లబ్ని సందర్శిస్తారు. ఆ కార్యక్రమాలు చేయటానికి కానీ, ఆ క్లబ్ ఎలా ఉంది స్థితిగతులు తెలుసుకోవటానికి, వాళ్ళని మేలుకొల్పడానికి, ఈ సేవా కార్యక్రమాలు చేయటానికి మన VCI వారు ప్రతి సంవత్సరం కూడా ఉదయ అస్తమాన సేవలు అనే కార్యక్రమం తలపెడతారు. ఆ కార్యక్రమంలో వినూతంగా ప్రతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేరు మార్గాలు అంటే సేవలు చేసే విధానాలు కొత్తవి సృష్టించి చక్కగా క్లబ్ నాయకుల చేత చేయించడం అనేది మన వాసవి సేవా సంస్థలో ఒక గర్వకారణం. ఎందుకంటే మనం చేస్తాం సేవలు, కానీ వినూతంగా ఒకప్పుడు వృద్ధులకి, పిల్లలకి అలా కాకుండా ఇప్పుడు పబ్లిక్ కూడా పనికొచ్చే విషయాల్లో ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి పైన ఉన్న అధ్యక్షులకి, పాస్ట్ అధ్యక్షులకి అందరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణాధిపతి వారు మరియు రాజంశెట్టి కృష్ణారావు శాంతకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మంచినీళ్ళు రాగి జావా ఏర్పాటు చేయడం జరిగింది. వాసు క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ ఊటుకూర ఉమాన్నపూర్ణ గారి సౌజన్యంతో అమ్మవారి జయంతి మొదలుకొని ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. వాసవ్యాన్స్ అందరికీ రేపు డాన్స్ డెస్క్ అనే కార్యక్రమము ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది. అదే కార్యక్రమం మనకిచ్చిన 10 క్లబ్బుల ఆధ్వర్యంలో ముళ్ళమూరు, తాళ్ళూరు, వరపల్ల మరియు రావణతుల దత్తాత్రేయ మరియు మేదరమిట్ల విజయభారతి మరియు అనేక క్లబ్బుల దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దనపూడి, మాట్టూరు అన్ని క్లబ్బుల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన వాసీయులు అందరూ సహకరించి సాయంత్రానికి 28వ తేదీ అనగా సాయంత్రం ఆదివారము అసెంబ్లీ జరిగింది. మన వాసీయులందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతామండి. జై వాసవి. చాలా వచ్చే ఉంది అక్కడ కానీ అద్దంకి చైతన్య బదిరుల మరియు మానసిక ఆశ్రమ పాఠశాల విద్యార్థుల స్కూల్ యాజమాన్యం ఆర్డీఓ విజయజ్యోతి కుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా చెవిటి, మూగ, మానసిక వికలాంగులను చూసి ఆమె చలించి పోయారు. చైతన్య మహిళా మండలి ప్రెసిడెంట్ పూనూరి ఆరోగ్యం ప్రిన్సిపాల్ సురేంద్రను విద్యార్థుల బాగోగుల గురించి, వసతి గృహంలో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకొని ఏ అవసరం ఉన్నా వెంటనే మాకు తెలియపరచాలని ఆమె అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల గురించి వారి బాగోగులు ఆరా తీశారు. మానసిక వికలాంగుల విద్యార్థులను చూసి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా మండలి ప్రెసిడెంట్ పూనూరి ఆరోగ్యం, ప్రిన్సిపల్ సురేంద్ర, ఉపాధ్యాయులు పాల్గొని ఒకసారి మా ఆశ్రమ పాఠశాలను సందర్శించాలని ఆహ్వానం పలికారు. Five, 7, 26 years, 8, 26 years, 26 సంవత్సరాలు మనీ జాబ్స్ ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది అక్క చెల్లి ఉన్నారు. సురేంద్ర ప్రిన్సిపల్ అండి.
సాంప్రదాయంలో కూడా వచ్చాడు మేడం. గ్రీమెన్స్ డే సందర్భంగా అద్దంకి ఆర్డీఓ కార్యాలయం బదిలీలు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీమతి సిహెచ్ విజయ్ జ్యోతి కుమారి మీడియాకు వివరాలు వెల్లడించారు. కుటుంబంలో భూమి సమస్యల మీద 5 అర్జీలు, 1 మైనింగ్ కు సంబంధించినది, 1 గ్రామంలోని డొంక భూమిలో ఆక్రమణలు, మరొకటి రెవెన్యూ పరమైన సమస్యలపై అర్జీలు వచ్చినట్లు త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారి మీడియాకు తెలియజేశారు. 22/6/2026 తేదీన మన మండే గ్రీవెన్స్ తాలూకు 8 అర్జీలు వచ్చినాయండి ఆర్డీఓ గారికి. అందులో ఒక 8లో 5 అర్జీలు ఫ్యామిలీ డిస్ప్యూట్సే, గతంలో రిపీటెడ్గా పెట్టే అప్లికేషన్సే. వాటి మీద మనం ఎండార్స్మెంట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు సాటిస్ఫై కాక మళ్ళీ పెడతా ఉన్నారు. ఒక అర్జీ మాత్రం బొద్దులూరు వానిపాలెం కొండ ఉంది, అంటే అది పట్టాలండే. దానిలో మైనింగ్ చేసుకుంటామని చెప్పేసి ఒక అమ్మాయి అప్లికేషన్ పెట్టింది. దానికి మొన్న సాటర్డే కూడా నేను అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తూ ఒక సభ నిర్వహించారు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు. ఆ కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అయ్యాను. కానీ ఆ రోజు ఎవరు అభ్యంతరాలు లేవని మాకు ఇది వచ్చేసింది. అందరూ సామాజిక కార్యకర్తలు, సంబంధించిన శాఖల అధికారులు అందరూ వచ్చారు. ఎవరు కూడా ఆక్షేపణ చేయలేదు. అయితే నిబంధనల మేరకే చేసుకుంటామని వారు అట్లా చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదని అన్ని శాఖల వాళ్ళు, అట్లానే గ్రామస్తులు కొంతమంది చెప్పారు. అయితే ఈరోజు అక్కడ బొద్దులూరు వానిపాలెం గ్రామస్తులు 4 వచ్చారు. వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే మైనింగ్ ప్రాంతం అనేది వాళ్ళ ఇళ్ళకి కొంచెం దగ్గరగా ఉంది, 500 మీటర్ల పరిధిలోనే ఉంది. అందులో ఎప్పుడన్నా బ్లాస్టింగ్ చేస్తే, ఈ మధ్యకాలంలో అసలు బ్లాస్టింగ్ చేయటం లేదు. గతంలో చేసిన దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కనుక మళ్ళీ బ్లాస్టింగ్ అనేది చేస్తే మా ఇళ్ళకి ఇబ్బంది వస్తుంది అనేది వాళ్ళు రైజ్ చేశారు. దీన్ని మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళకి పంపించి, ఆ తర్వాత నేను కూడా ఒకసారి ఆ ఏరియాని కూడా చూసి వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది మైనింగ్ అథారిటీస్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తాము. అదేవిధంగా ఒక అతను కొటికలపూడి డొంకలో ఆక్రమణలు ఉన్నాయని దాన్ని మళ్ళీ కొలిచి చూపించాలని చెప్పేసి కోరారు. అది కూడా వెంటనే తహసీల్దార్కి ఫార్వర్డ్ చేశాము. దానికి డొంక అనేది గవర్నమెంట్ సైటే కాబట్టి ఆ గవర్నమెంట్ డొంక కొలతలేంటి అట్లా పెగ్ మార్కింగ్ చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గ్రామస్తులు కూడా ముందుకు వస్తారు కాబట్టి ఆ విధంగా దాన్ని కొలిపించి దాన్ని ప్రొటెక్ట్ చేయిస్తాం. ఈ 8 అర్జీలు ఈరోజు వచ్చినాయి. మిగిలిన అర్జీలు కూడా త్వరితగతిన, అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవటం వల్ల వాళ్ళు ఒకరు అంగీకరించినా ఒకరు తిరస్కరిస్తున్నారు. వాళ్ళకి కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి. పైగా ఈ సమస్యలన్నీ కూడా గత 50 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. ఆ 50 సంవత్సరాలుగా రికార్డ్స్ అన్నీ వేరే రకంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు. అయితే దీనిలో కూడా ప్రతి అర్జీ గమనిస్తే ఎందులో కూడా పేపర్ ఎవిడెన్స్ అనేది ఏమి లేదు. అవి కొంచెం కష్టం. భూమి మీద ఒకరు ఉన్నారు, ఇప్పుడు పేపర్ వచ్చిన అర్జీదారుడేమో దానికి అతనికి ఏమీ లేదు, కానీ ఇది నాది, నా పూర్వీకులు అని చెప్తున్నారు. అక్కడ కొంచెం సమస్య ఎదురవుతుంది. ఎనీహౌ ఇది పట్టా ల్యాండ్ కావడం వల్ల మనం నిర్ణయించడం కష్టమే. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా సాక్ష్యాధారం లేనందువల్ల అవి అట్లా స్టాగ్నేషన్గా పడిపోతున్నాయి. ఒక రీసర్వేలో ఇంకేదన్నా సాక్ష్యాధారం దొరుకుతాయేమో అది కూడా గమనించి వీలైనంత వరకు వాటిని కూడా పరిష్కరించేది. నరసరావుపేట రోడ్డుపై ఘోర ప్రమాదం, 2 మృతి, 3 పరిస్థితి విషమం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లుల చెరువు గ్రామంలో గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నరసరావుపేట వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 5 ప్రయాణికులు ఉండగా 2 అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. 3 తీవ్రంగా గాయపడిన మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుండి చేపట్టిన సర్ కార్యక్రమం ప్రతి ఒక్క BLA BLOలు పాల్గొని విజయవంతం చేయాలని అద్దంకి MRO శ్రీ చరణ్ విజ్ఞప్తి చేశారు. 2022 లిస్టుతో 2025తో ప్రస్తుతం అమలులో ఉన్న ఓటర్ జాబితాలో సరిచేసి దానిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే BLA BLOలకు తెలియజేస్తే వారు సరిచేస్తారని, అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి ఓటర్ జాబితా ఫారంలో అందజేస్తారని, వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చి 2 కలర్ పాస్ ఫోటో సైజు ఫోటోలు ఇచ్చి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వదంతులు నమ్మవద్దని ఆయన అద్దంకి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తల్లిదండ్రులు మాట్లాడుతున్నాను. మనకి నిన్న 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరియు అద్దంకి నియోజకవర్గ పరిధిలో SIR సర్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా మనకి ఓటర్లు జాబితాని తాజాకరణ చేయబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క BLO కూడా ఇంటింటికి తిరిగి ఎవరికైతే ఓట్లు ఉంటాయో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీరు ఒకసారి డీటెయిల్స్ సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటర్ జాబితాలో 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుతం అమల్లో ఉన్న 2025 ఓటర్ జాబితాను అనుసంధానం చేయబడుతుంది. ఆ అనుసంధానంలో భాగంగా 2002 నాటికి పెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళ ఓటుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ఇందులో కూడా మీ యొక్క ప్రతి డోర్ నెంబర్ దగ్గర నుంచి మీ ఇంటి పేరు, మీ వయసు, మీరు పురుషుల స్త్రీల అలా ఏదైనా వివరాలు తప్పు పెడితే అన్నీ కూడా సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఓటరు కూడా ప్రస్తుతం లేటెస్ట్ కలర్ ఫొటోస్ 2 BLOకి అందజేయవలసి ఉంటుంది. ఈ ఫోటోలను మీ పాత ఓటర్ జాబితాలో ఉన్న ఫోటోల స్థానంలో పొందుపరచబడతాయి. కాబట్టి ఇందులో ఏదైనా సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా సర్ కార్యక్రమంలో ఓట్లు తొలగిస్తారనే అపోహలకు ఎవరు కూడా గురి కావద్దు. ఇందులో ఎటువంటిది జరగదు. ఇందులో కూడా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. BLO వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అపోహలకు గురి కాకుండా BLOలకి, మీ ఏరియాలోని BLOలకి సహకరించి ఈ ఓట్లని నవీకరించుకోవాల్సిందిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో CEC, MPC, HEC, BIPC కోర్సులు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మా కళాశాలకు 2 వొకేషనల్ కోర్సులు ఇచ్చినట్లు వివరాలు వెల్లడించారు. OAS అనే కోర్సు అమలులో ఉన్నట్టు, నూతనంగా MPHW, MLT మెడికల్కి సంబంధించిన కోర్సులు రాష్ట్ర ప్రభుత్వం మన కళాశాలకు ఇచ్చినట్టు ఆమె తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. హాస్పిటల్స్, డాక్టర్స్ వద్ద కోర్సు పూర్తి చేసి వారికి మంచి ప్రయోజకరంగా ఉంటుందని, ఈ సదవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలు కావాలంటే మా కళాశాలకు వచ్చి సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరమ్మ, ప్రిన్సిపల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి. మా కాలేజీలో CEC, HEC, MPC, BIPC అనే కోర్సులు ఉన్నాయి. అది కాక మళ్ళా వొకేషనల్లో OAS అనే కోర్సు కూడా రన్ అవుతుంది. దానికి తోడు ఇంకా 2 కోర్సులు యాడ్ చేసి మాకు పర్మిషన్ ఇచ్చారండి. అవి MPHW, MLT ఆ కోర్సులు వచ్చాయి మాకు. ఈ 2 కోర్సులు హాస్పిటల్కి సంబంధించినవి. అంటే ఎప్పుడూ కూడాను పిల్లలకి త్వరగా సెటిల్ అవ్వడానికి మంచి ఉపాధి కల్పన జరుగుతుంది. కనుక మీరు తప్పకుండా ఈ MLT కోర్సుని, MPHW కోర్సుని గవర్నమెంట్ ఫీజే, ఎక్స్ట్రా ఏముండదు, గవర్నమెంట్ ఫీజుకే మీరు మీ పిల్లల్ని కాలేజీల్లో జాయిన్ చేయండి. వాళ్ళకి ఒక ఉన్నతమైన భవిష్యత్తును తల్లిదండ్రులు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కనుక ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి MLT అనేది ఎప్పుడు కూడా ఏ చిన్న హాస్పిటల్లోనైనా వాళ్ళ సొంతగా కూడా ల్యాబ్స్ పెట్టుకోవచ్చు. అటువంటి అవకాశం అనేది MLT కోర్సుకు ఉంది. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. MPHW కూడా, ఇది కూడా చాలా మంచి కోర్సు. ఇది డాక్టర్స్ దగ్గర వర్క్ చేస్తారు. అన్ని విధాలుగా మిగిలిన వాటికి కూడా మీకు ఇంకా వివరాలు కావాలి అని అంటే మా కాలేజీకి వస్తే మా లెక్చరర్స్తో మీకు ఇంకా వివరంగా బాగా చెప్తారు. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏ ఫీజు అయితే ఇచ్చారో అదే ఫీజు మాత్రమే మీకు కట్టవచ్చు.
కనుక మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు ధర్మకర్తల మండలి సాధారణ మీటింగ్ జరిగింది. దీనిలో మొదటిగా ఏరువాక పౌర్ణమి రోజు ధాన్యలక్ష్మి వ్రతం చేసి రైతులకు వడ్లు పంచుటకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రెండవది ఆలయం లోపల ఉన్నటువంటి ఆల్వాల్ అన్నిటినీ ఒక మండపంలో ప్రతిష్ఠ చేయుటకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మూడవది మెట్ల మార్గంలో వచ్చి భక్తులకు నీడ లేనందువలన మెట్ల మార్గం అంతయు షెడ్ చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మద్దినేని శ్రీనివాసరావు, గుంజి శ్రీనివాసరావు గారు, చైర్మన్ ధర్మకర్తల మండలి మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు కొడిమెల కోటేశ్వరమ్మ గారు, అద్దంకి ఆదిలక్ష్మి గారు, రుద్ర ఆదిలక్ష్మి గారు, మంగమూరి నరేష్ గారు, కస్తూరి లక్ష్మి ప్రసూన గారు పాల్గొన్నారు. క్యారెక్టర్ మార్చుకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు. అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త హెచ్చరిక. సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను గుండాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబోధించడంపై అద్దంకి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండిస్తూ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని సమాజంలో ఎంతో మందికి సేవ చేస్తూ మంచి చేస్తున్న వైసీపీ నాయకులు మీకు గుండాల్లా కనిపిస్తున్నారా అని అశోక్ కుమార్ ప్రశ్నించారు. మేము గుండాలమైతే మరి ఒక ఆడపిల్లపై అఘాయిత్యానికి ఒడిగట్టిన మీ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను మీ పార్టీ వాళ్ళను ఏమనాలి? అబార్షన్లు చేయించే వాళ్ళు అంటే మీకు ఎలా ఉంటుంది అని నిలదీశారు. అలాగే చెన్నై పోలీసులకు దొరికిన కాణిపాకం ఎమ్మెల్యే అభ్యర్థి కోట వినూత ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జనసేన వాళ్ళంతా హత్యలు చేసే వాళ్ళని మేమంటే మీ అభిప్రాయం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీలో రేప్ కేసులు, కబ్జా కేసులు ఉన్నవారు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడుతూ సాయి కృష్ణ చేసిన తప్పులను మేము ఎక్కడా సమర్థించలేదు, కానీ ఒక పోలీస్ అధికారి అతడిని స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి తల్లికి కూడా సమాధానం చెప్పకుండా చేసిన అరాచక చర్యను మాత్రమే మేము తప్పు పట్టాం. మరి మీ యజమాని చంద్రబాబు నాయుడు కూడా ఆ పోలీస్ అధికారిని సమర్థించారు కదా, అంటే మీరు కూడా ఆ అరాచకాన్ని సమర్థించినట్లేనా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు నా చేతిలో లేవంటూ పవన్ కళ్యాణ్ తప్పించుకోవడాన్ని అశోక్ కుమార్ తప్పు పట్టారు. మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనే విషయాన్ని బహుశా మర్చిపోయినట్లున్నారు. డిప్యూటీ స్థాయి వ్యక్తి ఏం చేయగలడో, ఎంతవరకు చేయగలడో మీ సహచార మంత్రులను అడిగి తెలుసుకోండి. కూటమి ప్రభుత్వాన్ని ఏ ఆపద వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పవన్ కు అలవాటుగా మారింది అని ఆయన విమర్శించారు. సరస్వతి భూముల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కబ్జా చేశారంటూ నానాయాగి చేశారు. మరి ఈ రోజు దాచేపల్లిలో మీడియా సాక్షిగా రంగురాళ్ళు బయట పెడితే అది మీ అటవీ శాఖకు సంబంధించింది అయినా ఒక్కసారి కూడా నోరు మెదపకుండా ఎందుకు దాక్కున్నారు అని అశోక్ కుమార్ నిలదీశారు. గతంలో పవన్ కళ్యాణ్ నాకు మతాలు లేవు, కులాలు లేవు, సేవ చేయడానికే వచ్చాను అని చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన శైలి పూర్తిగా మారిపోయిందని విమర్శించారు. రాజకీయాల్లో ఎజెండా మారొచ్చు కానీ క్యారెక్టర్ మారితే ప్రజలు పట్టించుకోరు. ఒకసారి సనాతని అంటారు, మరోసారి పర్సనల్ అటాక్స్ చేస్తావు, ఇంకోసారి వైసీపీ వాళ్ళను బూతులు తిడతావు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే ఒక హోంమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాజీ మంత్రిని దూషించినప్పుడు తిరుగు సమాధానం వస్తే భరించే శక్తి లేనప్పుడు ఎందుకు విమర్శలు చేయాలని హితవు పలికారు. కులాల కుంపట్లు, మతాల చిచ్చు పెట్టాలని చూస్తుంది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసునని అశోక్ కుమార్ అన్నారు. మతాల చిచ్చు పెట్టడం కుదరక చివరికి కుల భావనను వాడుకుంటూ నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగింది ఎవరో ప్రజలందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే సాయి కృష్ణ, క్రాంతి కుమార్ కేసులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీపై లేనిపోని అపనిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను ప్రజలంతా గమనిస్తున్నారని డాక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ ప్రతి వైసీపీ గూండా అన్నట్టు మాట్లాడారు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ నీ కళ్ళకి గూండాల్లాగా కనిపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి మేము మీకు గూండాల్లాగా కనిపిస్తే మిమ్మల్ని ఏమనాలి, మీ పార్టీ వాళ్ళని ఏమనాలి? అలా జనరలైజ్ చేసి మాట్లాడాల్సి వస్తే మీ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ఆడబిడ్డ మీద చేసినటువంటి అఘాయిత్యానికి మీ పార్టీ వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ వాళ్ళందరూ అబార్షన్లు చేయిస్తారు అని మేము మాట్లాడితే ఎలా ఉంటుంది?
లేదు కాణిపాకం మీ పార్టీ అభ్యర్థి ఒక మర్డర్ చేసి చెన్నై పోలీసులకు దొరికినప్పుడు జనసేన వాళ్ళందరూ మర్డరర్స్ అని మేమంటే ఎలా ఉంటుంది? అది ఎంతవరకు కరెక్టు అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. లేదా మీ పార్టీలో చాలా మంది మీద రేప్ కేసులు ఉన్నాయి, కబ్జా కేసులు ఉన్నాయి, ఇంకా వగైరా కేసులు ఉన్నాయి. జనసేన వాళ్ళందరూ ఇలానే అని మేమంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదో సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడుతూ ఒక మర్డర్ చేసిన వారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సాయి కృష్ణ చేసినటువంటి పనిని మేము ఎక్కడా సమర్థించలేదు, కానీ సాయి కృష్ణ విషయంలో జరిగినటువంటి చర్యని మాత్రమే మేము తప్పుపడుతున్నాం. ముఖ్యంగా ఒక పోలీసు అధికారి అతన్ని తీసుకొచ్చి ఏ విధంగా చిత్రహింసలు చేసి కన్న తల్లికి బదులు ఇవ్వకుండా ఆ విధంగా చేస్తున్నటువంటి చర్యను మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా మీ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వాళ్ళని సమర్థించారు కదా ఆ కుటుంబ సభ్యుల్ని. అంటే అప్పుడు మీరు కూడా సమర్థిస్తున్నట్టు లెక్కేనా? ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నాను. ఏదన్నా మాట్లాడితే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, అందుకే నేను చర్య తీసుకోలేకపోతున్నాను అంటున్నాను. బహుశా మీరు మీ స్థాయి మీ పదవి మర్చిపోయారేమో పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే ఏంటో మీకు తెలియకపోవచ్చేమో. మీ సహచర మంత్రుల్ని లేదా మీ సీఎం గారిని అడగండి. ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఏమి చేయగలడో, ఎంతవరకు వెళ్ళగలడో అనేది ఒక్కసారి ఆలోచించండి. లేదు పాలిటిక్స్లో నా స్థానం ఓన్లీ పర్సనల్గా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతాను, లేదా మీ యజమానికి మాత్రమే ఇబ్బంది వచ్చినప్పుడు నేను డైవర్షన్ కోసమే వస్తాను అంటారా? అది కూడా ఎందుకు అంటున్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సరస్వతి భూముల విషయంలో మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత కబ్జా చేశారు, ఇంత కబ్జా చేశారు అని చెప్పి నానా యాగి చేశారు దాచేపల్లి వచ్చి. అదే దాచేపల్లి మాచవరం మండలంలోని రంగురాళ్ళు సాక్షాత్తు మీడియా సాక్షిగా మొత్తం బయటపడినా కానీ మీ అటవీ శాఖకు సంబంధించినటువంటి దేనిలో కూడా మీరు నోరు మెదపకుండా ఏం చేస్తున్నారు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. దాంతోపాటు పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే పొలిటికల్ ఎజెండా మారచ్చు, కానీ క్యారెక్టర్ మారితే మనల్ని ఎవడూ కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా కానీ నాకు మతాలు లేవు, నాకు కులాలు లేవు, నాకు రాజకీయంలో సేవ చేయటానికే వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఏ విధంగా టర్న్ తీసుకున్నారో ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు మీ అంతటా మీరు కూర్చొని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సనాతని అంటారు, లేదు పర్సనల్ అటాక్స్కి వెళ్తున్నారు, లేదా వైసీపీ నా కొడకల్లారా అంటారు. ఎంతవరకు సమంజసం? ఒక హోంమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాజీ మంత్రిని నోరు జారినప్పుడు తిరిగి ఆ మాజీ మంత్రి అన్నప్పుడు అది తీసుకునే స్థాయిలో లేనప్పుడు ఎందుకు విమర్శించాలి? మరి మీ కూటమి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మీకు కనిపించట్లేదా? ఆ రోజు మీరు ఎందుకని మీరు దీని గురించి ప్రశ్నించలేకపోయారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ అనేది ఎప్పుడు పర్సనల్ రివెంజ్ కోసం కాదు. ఎప్పటికైనా సరే పాలిటిక్స్లోకి వచ్చినా కానీ మన క్యారెక్టర్ అనేది మారకూడదు. మీరు ఈ విధంగా వైసీపీ వాళ్ళని తిట్టడము 100% తప్పు అని నేను అంటున్నాను. దాంతోపాటు కూటమి ప్రభుత్వానికి ఏ ఆపద వచ్చినా వెంటనే వచ్చి డైవర్షన్ చేయడానికి మీరు ఇది తీసుకోవటం ఎంతవరకు సమంజసం? నిజంగా మీకు చేతనైతే సాయి కృష్ణ కేసు లేదా క్రాంతి కుమార్ కేసు లేదా ఇంకొకళ్ళ కేసు అది పట్టించుకొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి, లేదా మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు దాన్ని సాల్వ్ చేయండి. అంతేగాని వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద లేనిపోని అబండాలు వేసి వైసీపీకి అంట కట్టవద్దు అని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఏమన్నా మాట్లాడితే కులాల కుంపట్లు అంటారు. ఈ కులాల కుంపట్లు రాజేసింది ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. మతాల చిచ్చు పెట్టాలి అనుకున్నప్పుడు అది కుదరక చివరికి మీరు కులభావన తెచ్చుకోనైనా నన్ను ఎమ్మెని చేయండి అని అడిగిన వ్యక్తి ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.